భూమి మీద మనకు నచ్చిన కూరతో వేడివేడి అన్నం కలుపుకొని తినడం చాలా సహజం. కానీ అనంతమైన అంతరిక్షంలో ఇది ఒక పెద్ద సవాలు. అక్కడ చిన్న బ్రెడ్ ముక్క గాలిలో ఎగిరినా అది వ్యోమగామి కంటికి లేదా వ్యోమ నౌకలోని వైర్లకు ప్రమాదకరం కావచ్చు. అందుకే చంద్రుడి దిశగా ప్రయాణం అవుతున్న ఆర్టెమిస్ 2 వ్యోమగాముల కోసం నాసా అత్యంత జాగ్రత్తగా ఒక ప్రత్యేకమైన స్పేస్ మెనూను డిజైన్ చేసింది. కాఫీ, గ్రీన్ టీ నుంచి మ్యాక్రోనీ అండ్ చీజ్ వరకు భూమి మీద దొరికే దాదాపు అన్ని రుచులను అంతరిక్షంలోనూ ఆస్వాదించేలా ఏర్పాట్లు చేసింది. అసలు భారరహిత స్థితిలో ఆహారం ఎలా తింటారు, ఈ వంటకాలు ఏళ్ల తరబడి పాడవకుండా ఎలా ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం. అంతరిక్షం అంటే ముందుగా గుర్తొచ్చేది నక్షత్రాలు, గ్రహాలు, శూన్యం. కానీ అక్కడ జీవించడం అంటే ఎంతటి సవాలుతో కూడుకున్నదో ఎవరో ఊహించం. మనం రోజు చేసే సాధారణ పనులే అక్కడ అసాధారణంగా మారిపోతాయి. భూమి మీద మనం సులభంగా తినే పదార్థాలు అంతరిక్షంలో మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అక్కడ మైక్రోగ్రావిటీ ఉంటుంది. ఈ భారరహిత స్థితిలో మనకు తెలిసిన భౌతిక నియమాలు కొంతవరకు మారిపోతాయి. అందుకే వ్యోమగాములు తినే ఆహారం కూడా ప్రత్యేకంగా రూపొందించాల్సి వస్తుంది. భూమిపై పాలు గ్లాసులో పోసుకుని తాగుతాం, కానీ అంతరిక్షంలో అదే పని చేస్తే ఆ పాలు గాల్లో తేలుతూ వ్యోమనౌక అంతా చెక్కలు కొడతాయి. అలాగే బిస్కెట్ లేదా బ్రెడ్ను కొరికితే చిన్న చిన్న ముక్కలు విడిపోతాయి. అవి గాల్లో తేలుతూ కళ్లలో పడే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, ఆ చిన్న ముక్కలు ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి వెళ్లి షార్ట్ సర్క్యూట్కు కూడా కారణమవుతాయి. సాధారణ ఆహారం కూడా అక్కడ ప్రమాదకరంగా మారుతుంది. అందుకే వ్యోమగాములు ద్రవ ఆహారాలను సాధారణంగా నివారిస్తారు. వాటిని ప్రత్యేక ప్యాకెట్లలోనే తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్టెమిస్ 2 మిషన్ కోసం బయలుదేరిన వ్యోమగాముల ఆహార జాబితా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాసా ఈ మిషన్లో భాగంగా ప్రయాణించే వ్యోమగాముల కోసం అత్యంత జాగ్రత్తగా శాస్త్రీయంగా రూపొందించిన మెనూను సిద్ధం చేసింది. ఇది కేవలం ఆకలి తీర్చడానికే కాదు, ఆరోగ్యాన్ని కాపాడడానికి, శక్తిని నిలుపుకోవడానికి, మానసిక స్థితిని సమతుల్యం చేయడానికి కూడా ఉపయోగపడాలి. ఈ మిషన్లో తీసుకెళ్లిన ఆహార పదార్థాలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి. కాఫీ, గ్రీన్ టీ, మ్యాంగో పీచ్ స్మూతీ, చాక్లెట్ బ్రేక్ఫాస్ట్ డ్రింక్, వెనిలా డ్రింక్, లెమనైడ్, యాపిల్ సైడర్, పైనాపిల్ డ్రింక్, కోకో, స్ట్రాబెర్రీ డ్రింక్ వంటి పానీయాలు ఇందులో ఉన్నాయి. అయితే ఇవన్నీ సాధారణ ద్రవ రూపంలో కాకుండా ప్రత్యేక ప్యాకెట్లలో నియంత్రిత విధానంలో వినియోగించేలా తయారు చేశారు. వ్యోమగాములు వాటిని స్ట్రా ద్వారా మాత్రమే తాగాలి. ఇలా చేయడం వల్ల అవి గాల్లోకి ఎగిరిపోకుండా నియంత్రించవచ్చు. ఇక ఘన ఆహార పదార్థాలు గట్టిపడిన గోధుమ రొట్టెలు, బ్రెడ్, వెజిటబుల్ క్విచ్, వాల్నట్స్, మామిడి సలాడ్, బ్లూబెర్రీలు, బాదం, జీడిపప్పు, బ్రోకలీ, వేయించిన గ్రీన్ బీన్స్, మ్యాకరోనీ అండ్ చీజ్, ఫ్రూట్ సలాడ్, బట్టర్నట్ స్క్వాష్, కాలీఫ్లవర్ వంటి పదార్థాలు తీసుకెళ్లారు. ఇవన్నీ తినేటప్పుడు చిన్న ముక్కలుగా విడిపోకుండా ప్రత్యేకంగా తయారు చేశారు. ప్రతి ఆహార పదార్థాన్ని చాలా ప్రత్యేకంగా తయారు చేశారు. అంతేకాక రుచిని పెంచేందుకు 5 రకాల హాట్ సాస్లు, మాపిల్ సిరప్, చాక్లెట్, పీనట్ బటర్, స్పైసీ మస్టర్డ్, స్ట్రాబెర్రీ జామ్, తేనె వంటి పదార్థాలను కూడా తీసుకెళ్లారు. అంతరిక్షంలో ఉన్నప్పుడు వ్యోమగాముల రుచి గుణాలు మారిపోతాయి. ముక్కు కొంచెం బ్లాక్ అయినట్లు అనిపించడం వల్ల ఆహారం రుచి లేకుండా అనిపిస్తుంది. అందుకే మసాలాలు, సాస్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే అంతరిక్షంలో ఉన్నప్పుడు ఈ ఆహారాన్ని ఎలా భద్రపరుస్తారు అనేది అత్యంత కీలకం. అంతరిక్షంలో ఫ్రిడ్జ్ సదుపాయం ఉండదు. అందుకే ఆహారాన్ని థర్మోస్టెబిలైజేషన్ అనే ప్రత్యేక విధానంలో తయారు చేస్తారు. ఈ విధానం ద్వారా ఆహారం ఎన్నేళ్లైనా పాడవకుండా నిల్వ ఉంటుంది. బ్యాక్టీరియా పెరగకుండా, పోషకాలు తగ్గకుండా దీన్ని ప్రత్యేకంగా ప్రాసెస్ చేస్తారు. అంతేకాదు, రేడియేషన్ ప్రభావం నుంచి రక్షించేందుకు దళసరి రక్షణ ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు. మరోవైపు వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా ఒక చిన్న ఓవెన్ లాంటి పరికరాన్ని కూడా తయారు చేశారు. ఇది బ్రీఫ్ కేస్ పరిమాణంలో ఉంటుంది. ఇందులో ఆహారాన్ని కొద్దిసేపు ఉంచితే అది వేడెక్కుతుంది. దీంతో వారు వేడివేడిగా భోజనం చేయగలుగుతారు. ఇది వారి మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లో తినేలా వేడి ఆహారం అందుబాటులో ఉండడం వారిలో ఉత్సాహాన్ని పెంచుతుందని నాసా భావిస్తోంది. వ్యోమగాములకు పూర్తి పోషకాహారం అందించడమే లక్ష్యంగా నాసా ఈ స్పెషల్ మెనూను డిజైన్ చేసింది. అంతరిక్షంలో ఉన్నప్పుడు వ్యోమగాముల ఎముకలు, కండరాలు బలహీనపడే ప్రమాదం ఉంది. అందుకే ఈ మెనూని కేవలం రుచి కోసమే కాకుండా పోషకాల కోసం సిద్ధం చేశారు.
విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా నాసా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రుడి దాకా వెళ్లే సుదీర్ఘ ప్రయాణంలో వ్యోమగాములు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి ఈ రకమైన ఆహారం ఎంతో దోహదపడుతుంది. మొత్తానికి ఆర్టెమిస్ 2 వ్యోమగాములు చంద్రుడి వైపు వెళుతూ భూమి మీద రుచులను మిస్ అవ్వకుండా నాసా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో సుదూర అంతరిక్ష యాత్రలకు ఆహారపరంగా ఎలాంటి లోటు ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.